బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ వీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. తాటికొండ రాజయ్య ఎంపీగా పోటీ చేస్తారని తెలిపారు. చాలా కాలంగా కడియం శ్రీహరి రాజయ్య మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న కడియం కావ్యకు రాజయ్య సరైన ప్రత్యర్థి అవుతారని భావించి టికెట్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇక బీజేపీ నుంచి ఆరూరు రమేష్ బరిలో ఉన్నారు. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. తాటికొండ రాజయ్య ఎంపీగా పోటీ చేస్తారని తెలిపారు. ఇక చాలా కాలంగా కడియం శ్రీహరి రాజయ్య మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న కడియం కావ్యకు రాజయ్య సరైన ప్రత్యర్థి అవుతారని భావించి టికెట్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇక బీజేపీ నుంచి ఆరూరి రమేష్ బరిలో ఉన్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా వరంగల్ ప్రతినిధి భాస్కర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, చెప్పండి, అసెంబ్లీ ఎన్నికల్లో రాజయ్యకు కేసీఆర్ టికెట్ నిరాకరించిన కేసీఆర్ ఇప్పుడు మళ్ళీ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా రాజయ్యను ప్రకటించడం వెనుక కారణాలేంటి? సంపద ఏదైతుందో ఇప్పుడు వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా టీఆర్ఎస్ నుంచి డాక్టర్ తాటికొండ రాజయ్యను ప్రకటించిన అధిష్టానం కేసీఆర్ ఇప్పుడే మరికొద్ది క్షణంలో ప్రకటించిన పరిస్థితి మనకు తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే శాసనసభ ఎన్నికల్లో డాక్టర్ రాజయ్యకు కడియం శ్రీహరికి మధ్య వర్గ విభేదాలు తలెత్తాయి. వర్గ విభేదాలు దానిలో భాగంగానే డాక్టర్ రాజయ్యకు టికెట్ ఇవ్వకుండా కడియం శ్రీహరికి ఇచ్చిన పరిస్థితి. కడియం శ్రీహరికి ఇవ్వడంతో కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలుపొందాడు స్టేషన్ గెలుపు నుంచి. తర్వాత కొన్ని పొలిటికల్ వార్ నేపథ్యంలో ఇద్దరికి జరుగుతున్నటువంటి ఇష్యూస్ వల్ల డాక్టర్ రాజయ్య కొంతకాలం బీఆర్ఎస్ పూర్తిగా పార్టీకి దూరంగా ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో మళ్ళీ డాక్టర్ రాజయ్య కాంగ్రెస్ పోవడం కోసం అనేక ప్రయత్నాలు చేసి ఆ నేపథ్యంలో కొంత కాంగ్రెస్ తోటి సాన్నిధ్యంగా ఉన్న నేపథ్యంలోనే మళ్ళీ కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీ పోవడంతో మళ్ళీ రిటర్న్ డాక్టర్ రాజయ్య మళ్ళీ టీఆర్ఎస్ కు వచ్చిన పరిస్థితి ఉంది. అఫీషియల్ గా ఇప్పుడు కడియం శ్రీహరికి డాక్టర్ రాజయ్యకు ఆ మధ్య వైరుధ్యం నడుస్తుంది. అదే కంటిన్యూ అవుతున్న పరిస్థితి. ఇప్పుడు వరంగల్ ఎంపీగా కడియం శ్రీహరి బిడ్డకు కడియం కావ్యకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. అయితే టీఆర్ఎస్ పార్టీ మొదటగా కడియం కావ్యకు టీఆర్ఎస్ పార్టీ నుంచి కేటాయించిన టికెట్ ఆమె కొన్ని కారణాల వల్ల రాజీనామా చేస్తుందని చెప్పేసి టీఆర్ఎస్ ఎంపీకి అభ్యర్థానికి రాజీనామా చేసిన పరిస్థితి ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీలో పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి వరంగల్ ఎంపీగా ఉన్న కడియం కావ్యను ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తాటికొండ రాజయ్యని టీఆర్ఎస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన పరిస్థితి ఉంది. అయితే కడియం శ్రీహరికి డాక్టర్ రాజయ్యకు గత కొద్దిగా కాలంలో 6 నెలల నుంచి జరుగుతున్న వైరుధ్యాల నేపథ్యంలోనే కడియం శ్రీహరికి సరైన క్యాండిడేట్ డాక్టర్ రాజయ్య కాబట్టి తప్పకుండా డాక్టర్ రాజయ్యని వరంగల్ ఎంపీగా ప్రకటిస్తే తప్పకుండా మనకు గెలిచే అవకాశం ఉంటుంది. లేకపోతే లేదని చెప్పి రాజకీయ సమీకరణలో రాజకీయంలో వ్యూహమైనటువంటి భాగంగానే డాక్టర్ రాజయ్యని ప్రకటించిన పరిస్థితి మనకు తెలుస్తుంది. అయితే దీనిలో భాగంగా బీజేపీ నుంచి ఆరూరి రమేష్ పోటీలు ఉన్నారు. అదే టీఆర్ఎస్ నుంచి డాక్టర్ రాజయ్య పోటీలు ఉన్నాడు. కడియం కావ్యకు సంబంధించి కాంగ్రెస్ నుంచి పోటీలు ఉంది. ముగ్గురు అభ్యర్థులు కూడా ఇదంతా టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. ఒక టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన ఒక వేదిక నుంచి వచ్చిన వాళ్ళే ఇప్పుడు వరంగల్ పార్లమెంటు ఎన్నికల సెగ్మెంట్ లో పోటీ పడుతున్న మొత్తానికైతే వరంగల్ చూసుకుంటే డాక్టర్ రాజయ్యని ఎంపీ క్యాండిడేట్ ప్రకటించడంతో ఒక్కసారిగా వరంగల్ రాజకీయాలు ఈటెక్కిన పరిస్థితి. కడియం శ్రీహరికి డాక్టర్ రాజయ్య ఓకే భాస్కర్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో సరైన ప్రాధాన్యత లేక పార్టీ విధి విధానాలు నచ్చకనే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే రాజయ్య బహిరంగంగానే ప్రకటించారు. ఇప్పుడు కేసీఆర్ పిలుపుకు రాజయ్య స్పందన ఎలా ఉండబోతుంది? ఇప్పుడు డైరెక్ట్ కేసీఆర్ పిలవడంతో గతంలో కేసీఆర్ విధానం నచ్చకనే పార్టీ విధానం నచ్చకనే కడియం శ్రీహరికి డాక్టర్ రాజయ్యకున్న వైరుధ్యం వల్లనే ఉన్నటువంటి తగాదాలనే బయటకు రావడం జరిగింది. స్వయంగా మళ్ళీ కేసీఆర్ కడియం శ్రీహరి ఏదైతుందో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పోవడం వల్ల కేసీఆర్ స్వయంగా డాక్టర్ రాజయ్యని ఫోన్ చేసి పిలవడం వల్లనే మళ్ళీ టీఆర్ఎస్ పోవడం జరిగిందని చెప్పేసి ఒక ఎంపీ టికెట్ తనకే కేటాయించిందని చెప్పేసి కొంత సంతోషం వ్యక్తం చేసినా కూడా అయితే ఉందో మళ్ళీ వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ పడిన నేపథ్యంలోనే కడియం శ్రీహరిని ఎలా ఎదుర్కొని పోతారు, కడియం శ్రీహరిని ఓడించడానికి టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అటు కేసీఆర్ కావచ్చు, ఇటు డాక్టర్ రాజయ్య కావచ్చు, ఎలాంటి వ్యూహాలు పనిస్తారో మనం కొద్ది రోజులు అయితే చూసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే వరంగల్లో ఒక పొలిటికల్ హీట్ నడుస్తుంది. ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం వీళ్ళ డాక్టర్ రాజయ్య టికెట్ ప్రకటించడం తోటి కొంత ఇప్పటికే రాజకీయ హీట్ అయితే కొనసాగుతుంది. ఓకే భాస్కర్, ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ ను ఎదుర్కోకనే అంటే రాజయ్యను బరిలో నిలిపినట్టు తెలుసుకోవాలా?
ఏదైతుందో కడియం శ్రీహరికి సంబంధించిన కరెక్ట్ క్యాండిడేట్ అంటే డాక్టర్ రాజయ్య. ఎందుకంటే సేమ్ ఒకటే సామాజిక వర్గం, సేమ్ రిలేషన్ కూడా అవుతారు వాళ్ళు, సేమ్ ఒకటే. కాబట్టి ఈ నేపథ్యంలోనే గతంలో అనేక స్టేషన్ కనుకూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన 2 టర్ములు కూడా ఈ నేపథ్యంలోనే కరెక్ట్ క్యాండిడేట్ అయితే డాక్టర్ రాజయ్య ఆయనకు సరైన క్యాండిడేట్ అని చెప్పేసి కేసీఆర్ ప్రకటించడం జరిగింది. మొన్న శాసనసభ ఎన్నికల్లో కూడా కడియం శ్రీ మీనే పోటీ టికెట్ రాకపోవడంతో కొంత ఆశాభంగం కలిగి బయటకు వచ్చిన పరిస్థితి. కరెక్ట్ ఈయన కడియం శ్రీని ఓడగొట్టే క్యాండిడేట్ డాక్టర్ రాజయ్య కాబట్టి తప్పకుండా డాక్టర్ రాజయ్యకి ఇస్తున్న టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అక్కడ అనే ఉద్దేశంతో కేసీఆర్ టికెట్ కేటాయించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కడియం శ్రీహరిని ఓడగొట్టడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా దానిలో భాగంగానే ఆరూరు రమేష్ కంటే కూడా బలమైన క్యాండిడేట్ డాక్టర్ రాజయ్య అని చెప్పి ప్రకటించిన పరిస్థితి ఉంది. సంపత్. ఓకే భాస్కర్, మొత్తంగా ఇప్పుడు రాజయ్య కేసీఆర్ని ఎప్పుడు కలిసే అవకాశం కనిపిస్తుంది? ఇవాళ సాయంత్రం కలిసే అవకాశం ఉండే సమాచారం తెలుస్తుంది, లేదా రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ రేపు ఎర్లీ మార్నింగ్ పామోజులో కలిసే అవకాశం కలిసి అక్కడ ఉన్నటువంటి రాజకీయ పొలిటికల్ ఉన్నటువంటి పరిస్థితులను వివరించి తను టికెట్ కన్ఫర్మ్ చేసుకున్న పరిస్థితి వచ్చిన పరిస్థితి. అక్కడ నుంచి నేరుగా ఒక ర్యాలీ ద్వారా వరంగల్కి వచ్చే సమాచారం తెలిసింది. వరంగల్కి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఇప్పటికే వెంటనే వచ్చే కార్యకర్తలు కావచ్చు, ఇటు శేషగన్పూర్ సంబంధించిన వరంగల్ పార్లమెంట్ ఉన్నటువంటి 7 సెగ్మెంట్ లో కాన్స్టిట్యూన్సీ సమితి వెంటనే మీటింగ్ పెట్టే అవకాశం ఉందని చెప్పి తన వర్గీయులు చెప్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో గెలిపే దిశ ముందుకు పోతున్న పరిస్థితి. ఇప్పటికే తన వర్గీయులకు సంబంధించి తన అనుచరులకు ఇప్పటికే ఫోన్ చేసి సమాచారం చేరవేసినట్టు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఎంపీగా వరంగల్ ఎంపీ సీటు కైవసం చేసుకోవడం కోసం డాక్టర్ రాజయ్య ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా పూర్తి స్థాయిలో వరంగల్ ఎంపీగా గెలవడం కోసమే సర్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం తెలుస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ భాస్కర్.